राजवक्रन्द अर्वाञ्चरन्द्रममदाहवामहेय गोविन्दरुजरस्वदित्यः हिमन्नाजक्यं विनिवेदुधास्य हरिवावानवानैजनन्द्वा इति वस्तिवानयं परिस्वा ॐ देवीं वानवेन्द्रदेवास्तां विश्वरूपात्मसरो वदन्ते स्थानां देहवद्युद्धहानाधेरमानस्मानपदश्रुतैः अयं महात्मशुभमहात्मस्तु सुप्रतिष्ठितमस्तु शुभमहात्मस्तु सुप्रतिष्ठितमस्तु ॐ यो वेदां ब्रह्मणा वेदानमृतेनामृतसूरे तस्मै ब्रह्मणाय आयव्येत्यं प्रजापदुः అందరూ కూర్చోండి చక్కగా. హలో హలో జయ శ్రీమణ. ఓం నమస్సుభయ నమస్సుభస్పదయ నమస్సకీనాంబురయానాం విద్యువే నమో దేవే నమః పృథివ్యే సప్తసుభవాన్ మే గోపాయ వేదద్వాః సభాసురః కారంద్రయామదక్కర సర్వరాజోపవాసుదా సర్వేభ్యో శ్రీ మహావైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో మహాభక్తజనేభ్యో నమః. ఇది నమస్కారం గురుయాద్. అందరూ నమస్కారం చేసుకోండి. మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ యొక్క గురువుల్ని, మీ ఇష్టదైవాన్ని, ఇంటి దేవతని తలుచుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవీం సర్వమంగళాం తయే సంస్కరణాత్మసాం సర్వదేవీయమంగళం లాభస్తేషాం దివస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్తోజనార్దనః స్మృతే సకల కళ్యాణం హాజరంగత్వజాగరే పురుషస్తవ నిత్యం రజామి శరణం హర సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం తేషాం హృదయస్థ భగవాన్ మంగళాయతనోరైః లాభస్తేషాం దివస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవరస్యామో హృదయస్తోజనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ భూనిరాసనేక శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ చందాలు ద్వారపాలకేభ్యో నమః. శ్రీ పరాంకురపరకాలయామనాయుధవరాజ పూర్వాచారేభ్యో నమః. సర్వేభ్య శ్రీ మహావైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో మహాభక్తజనేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా గర్భే శ్వాసీనో గర్భాన్ ధారయమానః. ఇది పవిత్రవాణి దేశిక పూర్వక కుంభక్రమేణ ఆచార్య ప్రాణానాగమ్యాం. ఓం భూం మహాభోగం 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 జనహాభోగం మహాభోగం గచ్చన్న సర్వవరేణ్యం భర్గా దేవస్య దేహేరి అజనః భగవద్యాదవమా భగవద్యోతి అమృతం బ్రహ్మ బుద్ధమస్య వరం. నమస్కారం చేసుకోండి. ఓం భగవదర్జ్ఞయ భగవద్గైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. అక్షతలు తీసుకొని వాటి నుంచి వెనక్కి వేసుకోండి. మీ దగ్గర ఉన్న అక్షతాలు తీసుకోండి. ఓం గోవింద గోవింద గోవింద. అక్షతలు తీసుకోండి. ఇవ్వండి. ఎడమ చేతులు వేసుకోండి. అక్షతలు ఎడమ చేతులు అక్షతలు వేసుకొని కుడి చేతి మూత నుంచి ఉంచండి. మీ అందరూ కూడా ఎడమ చేతులు కుడి చేతులు వేసుకొని కుడి పకాలు పడి పెట్టుకోండి. సంకల్ప ముద్రలో ఉండండి. అందరూ కూడా సంకల్పాన్ని చెప్పుకుందాం. ఓం శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాప్తే మేరో దక్షిణ భాగే
श्रीरंगस्य उत्तरप्रदेशे श्रीकृष्णाकावेर्योर्मध्यदेशे भगवतारे श्रीकृष्णमन्दिरे भगवद्भागवत आचार्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचन्द्रमानेन प्रभवादि सृष्टिसंवत्सराणामध्ये मंगलकर श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे माघमासे शिशिरऋतौ कृष्णपक्षे दशम्यायां शुभदो शुभवासरः भानुवासरे शुभवासरे शुभनक्षत्र मूला नक्षत्रोक्तायां शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवं ग्रहविशेषवधिष्ठाय अस्यां शुभदिनौ अस्य यजमानस्य श्रीराम श्रीवरः गोत्रोद्भवस्य कोणालगोत्रोद्भवायां मोहनगौणामधेस्य धर्मकान्ताय शुभकुमारी नाम्न्याः वेङ्कटेश्वरो-नामधेस्य लक्ष्मी-द्रौपदम्म-नाम्न्याः निहारिका-नामधेयः पवन योगेश्वर-नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् गोत्रोद्भवायां कोणालगोत्रोद्भवायां श्रीमन्नारायण-नामधेयस्य धर्मपत्नी पार्वती-नाम्न्याः चिरञ्जीवी अनिल-नामधेयस्य सरला-नामधेयः वेङ्कटकृष्ण-नामधेयस्य वैष्णवी-नाम्न्याः రూపాముద్రానామదయ సహ కుటుంబానామగమాన్యాన అమ్మ ఇక్కడ కూర్చున్న భక్తులందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి ఒకసారి మనసులో. తర్వాత ఆడవారైతే భర్త పేరు చెప్పుకొని తర్వాత మీ పేరు చెప్పుకోండి. మగవారు ఉంటే కనుక ముందు మీ పేరు చెప్పుకొని తర్వాత మీ ఆవిడ పేరు చెప్పుకోండి. తర్వాత పిల్లల పేరు చెప్పుకోండి అందరూ కూడా. అస్య యజమానస్య భక్తజనస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతోహం పుత్రికా పుత్రకా వర్గస్య శతాంధవస్య. అందరూ కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం బంధువర్గానాం మిత్రవర్గానాం సర్వేషాం జనానాం అన్యోన్యత సిద్ధ్యర్థం అనేన మమ దంపత్యోః ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే రాజద్వారే రాజముఖే అఖండ లక్ష్మీ ప్రవేశ స్థిర నివాస సిద్ధ్యర్థం సకల అభీష్ట సిద్ధ్యర్థం మమ పుత్రికా పుత్రయస్య ఉన్నతయన విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఉన్నతేన పరిశ్రమ అధికార యోగ్యత సిద్ధ్యర్థం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం సకల అభీష్ట సిద్ధ్యర్థం జన్మ నక్షత్రే నామ నక్షత్రే వశాత్ ఏ ఏ గ్రహాణాం స్థితానాం సర్వ గ్రహాణాం దోషానాం నివారణార్థం శ్రీమన్నారాయణ అనుగ్రహ పరిపూర్ణత ఫలసిద్ధ్యర్థం అనేన శ్రీకృష్ణ స్వామినః దేవాలయే దినదినే జనాకర్షణ ధనాకర్షణ అభివృద్ధ్యర్థం మమ గ్రామ రాష్ట్ర దేశ అభివృద్ధ్యర్థం ఆదివ్యాధి క్షోరభయ అగ్నిభయ దుష్స్వప్న అవమృత్యు శరీరే విషజ్వర విషరోగాది నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థేన సంకల్పిత ప్రకారేణ సంభావిత ద్రవ్యేన యథా జ్ఞానతః కరిష్యమానః దశమ వార్షిక ఏకాంతిక దీక్షా స్వామినః ప్రాతఃకాల మాధ్యాహ్నికాది సాయం సంధ్యా సమయే తిరుకల్యాణ మహోత్సవ కర్మణి శ్రీ పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారేణ సంభావిత నియమేన
సంభావిత ద్రవ్యేన యథా జ్ఞానతః కరిష్యమానః స్వస్తి భగవతో పుణ్యాః వాచనం కరిష్యే తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థేన విశ్వక్షేణ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన దేవకార్య ఆచరషేదు. అక్షతల్ని కుడి చేతులకు వేసుకోండి. మీ అక్షతలు కూడా వారికి ఇచ్చేసేయండి. దేవకార్యేణ అర్చయేదు ఇది సంకల్ప్య. అమ్మా మీరు తీర్థం తీసుకుని వారి చేతిలో పోసి ఆ తీర్థాన్ని అక్షతోదకాన్ని కింద విడిచిపెట్టించండి. ఇది అక్షతోదకం విసృజ్య. మీరు ఉద్దరితో పోసేయండి వారి చేతిలో. అంతే, అలా విడిచిపెట్టేసాను, వారికి ఇచ్చేసాను. అందరూ కూడా నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఇక్కడ ఆచార్య శ్రీహస్తేన దేవకార్య ఆచరిషేత్ అన్నారు. అంటే ఇక్కడ ఆచార్య స్థానంలో మన యజ్ఞాచార్య స్వామి వారు కూర్చొని ఉన్నారు. వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క స్వహస్తాలతో మన ఇక్కడ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మంత్రపూర్వకంగా మీకు చెబుతున్నప్పటికీ క్రియాపూర్వకంగా వారు అక్కడ చేస్తూ ఉంటారు. భక్తుడిగా మీరు చేయవలసిందల్లా ఒకటే, భగవంతుణ్ణి ఆ అమ్మవారిని కన్నుల పండుగగా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని చూస్తూ, మేము చెప్పేటువంటి మంత్రాన్ని వింటూ, ఇక్కడ జరిగేటువంటి క్రియని చూస్తూ చక్కగా మీరు ఆ నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ లేదంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేటువంటి నామజపం చేస్తూ ఉండండి. మేము ఉదయం చెప్పాం, ఈ యొక్క కలియుగంలో ముక్తి ఎలా కలుగుతుంది మానవుడిగా అంటే కలో నామస్మరణాన్ ముక్తి అని అన్నారు పెద్దలు. కాబట్టి అన్నమాచార్యులు కావచ్చు, రామదాసు కావచ్చు, ఎంతో మంది త్యాగరాజు మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా నామ పారాయణ చేస్తూ నామ కీర్తనలు పాడుతూ మోక్షాన్ని పొంది ఈ యొక్క పురాణ పురుషుడుగా నిలిచాడు. కాబట్టి భగవంతుని మనం చక్కగా నామంతో జపిస్తూ ఉండటం చేత మనకి ఉండేటువంటి పాపకర్మలన్నీ కూడా నశిస్తాయి. అందుకని కృష్ణాష్టకంలో చెప్తారు ఆఖరి శ్లోకంలో, కృష్ణాష్టకవిధం పుణ్యం ప్రాతరుత్థాయ ఎప్పటేదు కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. మనకి కోటి జన్మాల పాపమంతా కూడా ఒక్కసారి కృష్ణనామము రామనామం చెబితే పోతుంది. కాబట్టి మనం ఆ యొక్క నామస్మరణాన్ని ఒకసారి గట్టిగా చెబుదాం. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, బృందావన విహారులానికి, కృష్ణచంద్రకి, రాధారమణ గోవింద గోవింద. ఓం విశ్వక్షేణారాధనం దృశ్యే తదంగా పాత్రారాధనం గత్వా. అందరూ కూడా నమస్కారం చేసుకుని ముందుగా మనం స్మార్త ఆగమంలో అయితే గణపతిని ఆరాధన చేస్తారు. మన వైష్ణవ సాంప్రదాయంలో నారాయణుడి యొక్క అధ్యక్షతనంగా చేసేటువంటి వాడు విశ్వక్షేణుడు. ఆయన్ని అర్చన చేస్తున్నారు, నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యే నమః. ఓం విరజానత్యై నమః. విరజానయం ధ్యాత్వా అష్టాక్షర్యా సప్తవారాభిమంత్ర్యా. ఓం విరజానత్యై నమః. విరజానయం ధ్యాత్వా అష్టాక్షర్యా సప్తవారాభిమంత్ర్యా. కించిత్ కించిత్ జలం నిక్షిప్య శేషజలే పూజా ద్రవ్యాన్ని ఆత్మానం చ సర్వత్ర ప్రోక్షయేత్. ఓం తుం గంటాయై నమః. గంటా సంపూజ్య అక్షంతులు గంట మీద ధూపం మీద దీపం మీద ఓం హ్యూం ఓం గంటాయై నమః. గంటా సంపూజ్య ఓం హ్యూం హ్యూమోత్తరాయ నమః. ధూపపాత్రం చ ఓం తం జగజ్యోతిరూపాయ నమః. దీపపాత్రం చ గంధాదివ్రతక్షయేత్. గంధాదివ్రతక్షయేత్. విశ్వక్షేణ ధ్యానం. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢసైన్యాధిరాధం ముద్రాచక్రే కలతయోగే శంఖదండోదానం మేఘశ్యామం శుభరపగడం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం ధనుజవరదం సూత్రవత్యాసమేదం. ఓం సముజేనాంజవేత్తరుదావదంతి స విశ్వక్షేణాన్నయం దయాస్వాన్ ద్వేష్టయం చ భజం దుష్టః స విశ్వక్షేణం సుధారేః. విశ్వక్షేణాయ పద్మః వేత్ర హస్తాయ ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. ఓం భూః విశ్వక్షేణమావాహయామి. ఓం భువః విశ్వక్షేణమావాహయామి. ఓం సువః విశ్వక్షేణమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్షేణమావాహయామి. ప్రణామ స్వాగత ప్రతిమాం సన్నిధి సాముఖ్యముద్రా ప్రదర్శ్య ప్రత్యేకం విశ్వక్షేణముద్రాం ప్రదర్శయేత్. ఓం సపరివారాయ దేవదే విశ్వక్షేణాయ నమః. పుష్పాలు ఇచ్చేసేయండి.
ఓం సబరివారాయ దేవదే విశ్వక్షేణాయ నమః ఇది అర్ఘ్యపాద్యపకాచమనీయాని ఉపచారం కృత్వా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది విష్ణుగాయత్రి అర్ఘ్యం పరికల్పయామి సబరివారాయ దేవదే విశ్వక్షేణాయ నమః ముఖే ఆచమనం సమర్పయామి సబరివారాయ దేవదే విశ్వక్షేణాయ నమః ముఖే ఆచమనం సమర్పయామి సబరివారాయ దేవదే విశ్వక్షేణాయ నమః ఔపచారిక స్థానం ఆ భవిష్యామి భవస్థాన భోక్షేత దాదర मायराजित्यहस्तस्य भाग्यदेनः उषधीरव मातरः तस्मादरङ्गमां भोजसख्याय नमः आभो जगदाजनः सबरवाराविश्वक्षेणाय नमः स्नानानन्दरशुद्ध आदवरन्दवर्पयामि इवं वस्त्राणि देवसावसाधे इवोचक्रमन्तभो सर्गाः आवादतमण्डदानन्दर्वेरमित्रवरुणादविधे सबरवाराविश्वक्षेणाय नमः वस्त्रार्थ अक्षदान्नवर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि ॐ जितन्ते दक्षिणतावजमेदिहव्यः इन्द्रो रपराजयाद अधिराजो राजसुराजयामसि ऊर्ध्वपुण्ड्रान्धारयामि दिव्य श्रीचन्दं समर्पयामि उपवेदार्थम् अक्षरान् समर्पयामि आभरणार्थम् अलङ्करणासिद्ध्यर्थं पुष्पं समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि అందరూ కూడా శ్రీమతే విశ్వక్షేణాయ నమః అనుకోండి ఓం శ్రీమతే నమః ఓం విశ్వక్షేణాయ నమః ఓం శైలేశాయ నమః ఓం సర్వబాలకాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం మణికుండలధరాయ నమః ఓం తప్తకాంజనభూషణాయ నమః ఓం గరిభద్రాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం సర్వశాస్త్రాత తత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం శంకరాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం శబరగుడాయ నమః ఓం వేదవాసే నమః ఓం सबरवाराय देवते विश्वक्षेणाय नमः नानाविध परिमलपत्र पुष्पाक्षरां समर्पयामि भयंद्रिल वाद्यम् ओम सबरवाराय देवते विश्वक्षेणाय नमः धूमाग्रवायामि बुद्धिः तस्मयामि जीवनं जदिशो నమస్కారం చేసుకోండి అందరూ కూడా ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూమదీపానందరం శుద్ధ ఆచమనర్పయామి మనం నైవేద్యం కాశీరమణ నైవేద్యం ప్రకల్పయామి तांबूरम तांबूरम समर्पयामि नीराजनं संदर्शयामि आनंदकर्पूरं नीराजनं संदर्शयामि మంత్రపుష్పాక్షరాం సమర్పయామి అలా పుష్పాలు పట్టుకోండి వారికి పుష్పాలు చెప్పండి అమ్మా అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది సర్వాన్ ఉపచారాన్ విశ్వక్షేణాన్ देवराजा सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु अक्षरोदकं विसृज्य అక్కడ వేసి మీ చేత్తో వేసారు అలా వేసాను అక్కడ అందరూ కూడా నమస్కారం చేసుకొని విశ్వక్షేణాయ నమః దేవరాజ సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు అక్షరోదకం విసృజ్య ఆచార్యః
పెట్టేశాయి. ఇప్పటి వరకు కూడా మనం విశ్వక్షేణ ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు విశ్వక్షేణుల యొక్క దివ్య అనుగ్రహ ప్రసాదాన్ని స్వామివారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని చక్కగా ఇక్కడ స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి ఇక్కడ ఉండేటువంటి దంపతులుగా కన్యాదాతలుగా కూర్చునేటువంటి దంపతులు, అలాగే మీ అందరూ కూడా కన్యాదాతలుగా ఉన్నట్టే చక్కగా మీరు అందరూ కూడా అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేస్తారు. ఆ సంకల్పాన్ని ఆ సందర్భంలో మీ అందరి చేత మేము చెప్పిస్తాం. చక్కగా స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాన్ని కన్నుల పండుగ చూసి నమస్కారం చేసుకోండి. దేవోల్ విశ్వక్షేణ భగవానికి విశ్వక్షేణ ప్రసాదము భగవత్పాదపూజే సమర్పిత ఆచార్య శ్రీ గుర్య సర్వాన్ భక్తాన్ ప్రోక్షయేద్. విశ్వక్షేణ ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణంతు శిరస నిక్షిపేద్. సహస్రపరమా దేవీ శతమూలాంగుర సర్వగంభృతమాభవం దూర విశ్వప్రణాశనే విశ్వక్షేణ ప్రసాద యజమానస్య శిరసా గృహ్ణంతు. ఓం స్వస్తి భగవత్పుణ్యాః వాచనం కరిష్యే వాచకదా యజ్ఞ భయంతో గెట్టమైన ముట్టండి. విశ్వక్షేణాయ దేవరాజ యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థే పునరా ఆగమనాథాస్థానం ప్రతిష్టాపయామి. ఓం భూమిర్భూమ్నగమంత్రేణ భూమి సంప్రార్థ. అందరూ కూడా భూమిని తాగి నమస్కారం చేసుకోండి. అలాగా ఓం భూమిర్భూమ్నాథోరవరాంతరిక్షం మహిత్వా ఉపస్థేదే దేవిదైక్యమన్నాదమన్నాధ్యాయాదే. ఓం షణ్ణో దేవతి శతవత్రవత్వం విలిఖ్య షణ్ణాః దేవీర్విష్ణుయ ఆపోః భవంత వేదయేః షణ్యోరవిష్టావంతనః. ధన్వరాగేంద్రేణ ప్రాగుర్గాంధర్భానాస్తేర్య ధన్వనాగాధన్వరాజంతయే ధన్వనాదీవ్రాజపదోదయేమ దర్శద్రాహారవగామంగ్రో ధన్వనా సర్వాః ప్రతిసాహదయేమ. దేశ్వో హేమంతవేద ధ్యానవీరం ప్రకల్ప్య దేశ్వో హేమంత సూత్రవేశం. కలశాన్ని ఒకసారి పైకి లేపి చూపించి అక్కడ పెట్టేశారు. అందరూ కూడా కలశాన్ని నమస్కారం చేసుకుని అక్కడ పెడుతున్నారు. ఆకలశేషు సూత్రవింశలక్షణం కలశం నిక్షిప్య ఆకలశేషు దావతే పవిత్రేమరహిచ్చదే ఉక్కేరేకేశవద్దదే ఆపో వా ఇత్యభివేంద్రియ ఓం ఆపో వా ఇదగుంసుష్యా భూతాన్యాపపః ఆ సంభ్రామావ విరారామ స్మిరారామ చల్లాభుషా వేదే వేగుష్యాభుషాభుష్యాభుష్టి మామ సర్వ దేవత ఆమో భూర్భవత్సుమరాధవే ప్రవేకేతులవాన్ నక్షత్ర ప్రవాహ యజ్ఞేశోదే నందోః చింద్యావారమోః విప్రతివిషత్వైః తేషాం బ్రహ్మణ్యదానాని ప్రావిశ్వక్రియం దేవనాశాకాః ఓం నిత్యాస్మహవ్యే నమసా వరుద్యా విద్రం దేవం మిత్రధైర్యన్నాస్తు అనురాగాః నవిషావృతైందః సదం దేవే విహరదస్సవీరాः ధన్వరాగేంద్రేణ ప్రాగంధర్భాణా కూచ్చం నిక్షిప్య ధన్వరాగాధన్వరాజదేవ ధన్వరాదీవ్రా సముదాః దేవ దర్శద్రోహారవగామంగ్రుణోది ధన్వనా సర్వాः పురుషోదేవ. ఓం యాః పరేరిత నారికేలఫలం నిక్షిప్య యాః పరేర్యాపలా పుష్పాయ అష్టపుష్పణేః బృహస్పతి ప్రసోదాస్తానావచ్చందు గమృతః ఇవం వస్త్రాణి వస్త్రం విభాయ ఇవం వస్త్రాణి దేవసావధారే వివర్చద్రవంతో సర్గాః ఆవాజరదమందదారవిద్రార్దేర విద్రావరుణాథదేరే. తస్మిన్ ఓం 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 పరమభావావస్తుతరుగ్రహకాంధ్య ఉద్యదారదార్యః విపదమంత్రసిద్ధిత మంత్ర శరీరం నమో నమః. ఓం రం సహస్రారంభో భగవాన్ సుదర్శనాగచ్చాగచ్చాయ స్వాహ శబరిమాలాయ శ్రీమదే సుదర్శనాయ నమః. శ్రీ విజయవల్లీ సమేత శ్రీ సుదర్శనాయ నమః. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు చెప్తుంటా. ఇప్పుడు చక్కగా రెండవ స్థానం కలిగిన మహనీయుడు సుదర్శన భగవానుడు. మనకి ప్రప్రథమంగా విశ్వక్షేణ ఆరాధన పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు రెండవ స్థానం కలిగిన మహనీయుడు విష్ణు సైన్యాధ్యక్షంలో సుదర్శన భగవానుడు. ఆయన తన భక్తుల కోసమని ఎప్పుడు పంపిస్తాడట. సుదర్శన అనేటువంటి పేరుకి అర్థం ఏమిటయా అంటే సు అంటే మంచి అని, అది చూపించువాడు దర్శింపజేసేవాడు సుదర్శనుడు అని పేరు. కాబట్టి ఏమి మంచిని చూపిస్తాడట? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. విష్ణు మార్గాన్ని చూపిస్తాడట. అజ్ఞానం అనేటువంటి చీకటి ఎవరికైతే ఉంటుందో వారి యొక్క కళ్ళు తెరిపిస్తాడట. వారి కళ్ళు తెరిపించి వారికి విష్ణు మార్గాన్ని చూపిస్తాడట సుదర్శనుడు. మనం గజేంద్ర మోక్షం మనందరికీ తెలుసు. గజేంద్రుణ్ణి రక్షించిన వాడు సుదర్శనుడు అని మనకు తెలుసు. భగవంతుడు రాక్షస సంహారం చెయ్యాలి అని మనసులో సంకల్పించే లోపే సుదర్శనుడు ఆ పని పూర్తి చేసుకుని వస్తాడట. అంత
చురుకుదనమైనటువంటి మహనీయుడు సుదర్శనుడు. కాబట్టి ఇక్కడ కలశంలో తీర్థాన్ని ఉంచి ఆ తీర్థం మీద ఒక స్వరూపాన్ని ఉంచి ఆ కలశం మీద సుదర్శన్ని ఆవాహన చేసుకొని వాసుదేవ పద్యుమ్న సంకర్ష అనిరుద్ధ అనేటువంటి 4 రూపాయలతో అర్చన చేస్తున్నారు. అర్చన చేసినటువంటి తీర్థాన్ని సర్వత్రా ప్రోక్షయేదు. మనం ద్రవ్యం తీసుకుని వచ్చాం, అలాగే మనం కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ. అలాగే ఈ స్టేజీని అలంకారం చేశారు, ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. కాబట్టి ఇదంతా కూడా శుద్ధి అవ్వాలి. ఇదంతా శుద్ధి అయిన తర్వాత భగవంతుడి యొక్క కళ్యాణోత్సవంలో రక్షాసూత్రం దగ్గర నుంచి మనం ప్రారంభం చేసుకుంటాం. ఇదంతా కూడా పూర్వరంగంగా సిద్ధం చేసుకుంటున్నాం మన కళ్యాణానికి. కాబట్టి దీన్ని పుణ్యాహవాచనము అని అంటారు. వాసుదేవ భగవత్ పుణ్యాహవాచనానికి అర్చక స్వామి వారు చేస్తున్నారు. ఆ పుణ్యాహవాచనంలో భాగంగా మనందరికీ కూడా స్థల శుద్ధి, బింబ శుద్ధి అంటే స్వామి శుద్ధి అవుతారు, అలాగే ద్రవ్య శుద్ధి అవుతుంది. మన మీద సంప్రోక్షణ చేయడం వల్ల మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి అంటే ఇంకొక విషయం చెప్తారు మన పెద్దలందరూ కూడా, ఈ పుణ్యాహవాచనానికి పరమార్థం ఏమిటంటే మనం పుష్పమాలలు తీసుకొచ్చాం కదా, ఆ పుష్పమాలను తీసుకొచ్చినప్పుడు అలంకారం చేసినప్పుడు అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. కొంతమంది సహజంగా అంటే భక్తి భావన చేత అదిగో దండ నేను తీసుకొచ్చాను ఎంతో అందంగా ఉంది అని మురిసిపోతూ ఉంటారు. అది కూడా ఒక రకమైన దోషమట. కాబట్టి భగవంతుడికి ఎటువంటి దోషములు అంటరాదయా. కాబట్టి భగవంతుడు ఆయన స్వీకరించేటువంటి ఏ ద్రవ్యమైనా సరే తద్దోషాన్ని కలిగి ఉండద్దు. కాబట్టి ఏ ద్రవ్యమైనా సరే మీరు చూడండి, దేవాలయంలో మీరు ఏదైనా కొబ్బరికాయో అరటిపళ్ళో తీసుకెళ్లారనుకోండి, ముందుగా అయ్యగారు ఏం చేస్తారు, ప్రోక్షణ చేస్తారు. ఓం భూర్భవత్సవ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ఆ పళ్ళని నివేదన చేస్తారు. అలా అన్నమాట. కాబట్టి భగవంతుడికి శుద్ధి అనేటువంటిది జరగాలి ద్రవ్య రూపేణ. అలాగే మనం కూడా శుద్ధి అవ్వాలి. మన సబ్బుతో మన శరీరాన్ని రుద్దుకుంటాం, శరీరం అంతా పై వరకు శుద్ధి అవుతుంది. కానీ లోపల ఉన్న మరణం ఎలా పోవాలి అంటే అదిగో ఆచమనం చేస్తారు, అందుకని ప్రథమంలో. కాబట్టి త్రికరణ శుద్ధితో మనం చేస్తూ ఉంటాం ఆచమనం ప్రారంభంలో. కాబట్టి అక్కడ భగవత్ పుణ్యాహవాచన చేశారు, సుదర్శన అర్చన చేశారు. చక్కగా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణో మార్గం ప్రదర్శయ. అందరూ కూడా ఓం శ్రీమతే సుదర్శనాయ నమః అని నమస్కారం చేసుకోండి. ఓం స్మర సహస్రారశకార దేవం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్దిశాం ప్రాణవనాసు విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. అర్ఘ్యవాద్యముకారమయ స్థానవస్త్రగంధపుష్పాక్షతై సంయుక్తాః సర్వ ఉపచారాం సమర్పయామి. యదా భాగ నైవేద్యం వికల్పయామి, యదా విక్య తాంబూలం సమర్పయామి. నీరాజనం దద్యాత్. వాద్యం చక్రరాజాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో సుదర్శన ప్రచోదయాత్. మంగళాశాసనభైరవరాజాయ నమః. సర్వైశ్వర్యై రాజాయ శత్రురాజాస్తు మంగళం. నిత్యమంగళాని భవంతు. జయో సుదర్శనభగవానికి గోవింద గోవింద. అనేన జ్ఞానావాదర్వాత్మకః శ్రీ సుదర్శనాయ నమః. ఓం మనస్సుమాదయదాం సమాహితమనస్సః ప్రసేదంతభవంతః ప్రసన్నాత్మకః పుణ్యాహం వాచయేత్ వాచయదాం. ఓం భగవతాదలేన భగవతాదీర్యేణ భగవంతే భగవతకర్మణ భగవతకర్మ కరిష్యామి. భగవానే శరీయామ్య స్వరూపే ప్రవృత్తి స్వదేశేన ధీనానేన పురస్వార్థ సుకృతభావేన స్వకీయ కళ్యాణ ఏకాన్నిక వార్షిక మహోత్సవారాదిర్కళ్యాణ మహోత్సవారాగ్రమణః అఖిల పరిజన పరిచ్ఛదాన్ స్వాత్మానం స్వయమేవ ప్రీతం కారయితం ఉపక్రమదైవం భగవాన్ పవిత్రం వాసుదేవం పవిత్రం తత్పాదో పవిత్రం తత్పాదోదకం పవిత్రం. ఇది పవిత్రమంత్రప్రసందాయ తస్య పుణ్యాహం భవంతో ప్రభంతో పుణ్యాహమస్తు పుణ్యాహమస్తు పుణ్యాహమస్తు. ఓం మృత్యాస్మ హవ్యర్నమసో వసత్య మిత్రం దేవం మిత్రధేయన్నాస్తు. అనురాజాః హవిషామద్వయంతః శతం జీవే వదరదస్య వీరాః. ఓం మృత్యుం పుణ్యాః భవంతో ప్రభంతో పుణ్యాహంకరమనోస్తు పుణ్యాహంకరమనోస్తు పుణ్యాహంకరమనోస్తు. స్వస్తిన ఇంద్ర వజ్రస్రవ
देवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु पवनारस्य वर्जनः पवित्रेण विजरहिणिः ते पोदाशुभनादम पुरन्दमादेव जनाः पुरन्दमनवोदय पुरन्द विश्व आयवः जातवेद पवित्रवद पवित्रेण वनाहिम शुक्रेण देवदैत्यदो अग्ने कृत्राकृतोगुम्रण वस्ते पवित्रपक्षिः अग्नेवदवन्द्राः ब्रह्मणेन मयमहे उपाभ्याहां देवदविदः पवित्रेण विदेव इदं ब्रह्मपरीमहे यत्पावमाने अध्येन यदि विषम्बृगुम्भ्रहोः सर्ववीहभूतमस्ताने श्रीधर्मादरिश्वन पावमाने स्वस्तिकने श्रुतगर्भे श्रुतः विषम्बृगर्भः ब्राह्मणे सबलगं इदं तेन दया पवित्रेण आत्मानं प्रदेशदाः तेन सहस्रधारेण पावमान्यप्रन्दवान् प्रायात्तुं पवित्रं जलाद्यामं तेन ब्रह्मविदावयं वेदं ब्रह्मपरीमहे इन्द्रस्तु निर्वीरहवामनाद स्वागस्पत्यावरण समीच्याः यमराजाः प्रभुनाथप्रादवा गालवेदा मौर्तिकं जावनाद सत्तु पुण्याहं भवन्तः प्रबन्धु అందరూ కూడా మూడు సార్లు కరమనే స్వస్తి అనుకోండి కరమనే స్వస్తి కరమనే స్వస్తి కరమనే స్వస్తి యత్తం యన్నక్షత్ర తత్కిర్లో భూషణో యదా వైశౌర్య వదేది అనక్షత్రమేది యావదేశౌర్యగతేది యత్ర జన్యం వసేది చారస్తా పుణ్యాః ఏవ కరుదే వృత్తిం పుణ్యాః భవంతు ప్రభవంతు కర్మరుద్యత 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 ఓం तान्दर्भानक्षदोदकं गृहीत्वा तान् गर्भोपसंयोज्य जलेन अधः अधशान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्या समृद्धिरस्तु ऐशान्यां प्रदेशे अरिष्टनिर्धनमस्तु आज्ञेयां यत्तापं दत्तदेशमस्तु सर्वसम्पदन्तु सर्वशोभनमस्तु यत्तापं पुण्यः ओम पुण्याः मधुसूदनाय प्रादाभिमानं परिरक्षयन्त प्राच्यादिधि वासुदेवमाद्यन्त दक्षिणस्यादिधि सङ्कर्षणमाद्यन्त प्रदीप्यादिधि रजोमाद्यन्त उत्तरस्यादिधि सङ्कर्षणमाद्यन्त ऊर्ध्वायादिधि गदाधर्ममाद्यन्त विद्यतेभ्यः नानानामभ्यः नानागोत्रेभ्यः पुण्याः वाच मन्त्र जपदक्षिण यजमानस्य मनसोत्साह कयवहिरण्यं तुभ्यवः सम्प्रदते नमः वाद्यं गीत ओम आस्ताः देवाय यज्ञांगा देवाय देवाय